ఫేస్ టు ఫేస్కు స్వాగతం. ఇటీవల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. అది కూడా ఫోన్లో అసభ్య పదజాలంతో దూషించారని కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కేసు కూడా పెట్టారు. ఆ కేసు కూడా ఫైల్ అయింది. అసలు గొడవ ఎందుకు జరిగింది, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకు ఫోన్లో జరిగిన ఆ వివాదానికి కారణం ఏంటి? మనతో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు ఇద్దరు హై ప్రొఫైల్ వ్యక్తులు, రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ, అంతకుముందు మీరు ఎంపిక చేశారు. ఫోన్లో జరిగిన ఒక చిన్న మాటల యుద్ధం కేసు వరకు దారితీసింది. ఎందుకు, ఏం జరిగింది అసలు? ఇది నేను పోతుంటే ఆయన నాకు ఫోన్ చేసి, ఇంతకుముందు నేను మాట్లాడిన నా దుష్మన్ కాదు, ఇది కాదు, ఆయన ఎంపీ. నేను కూడా 2 సార్లు వెనకట 2-3 సార్లు ఫోన్ చేసిన, ఆయన 2-3 సార్లు మొన్న ఎయిర్పోర్ట్లో కూడా కలిసినాము. మంచిదే మాట్లాడు అంటే హలో ఇది అది సబ్జెక్ట్ మాట్లాడతామంతే. కానీ మొన్న నేను ఖమ్మం పోతుంటుంది, ఖమ్మం పోతుంటే ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ నెంబర్ నా దాంట్లో ఉంటుంది, రంజిత్ రెడ్డి అని ఉన్నది. అయితే నేను పికప్ చేసి హాయ్ రంజిత్ హౌ ఆర్ యు అనగానే ఆయన మాటలు చాలా క్రోధంతో మాట్లాడు మొదలుపెట్టిండు. ఎట్లా చేస్తావు, మీకు ఏదో రెస్పెక్ట్ ఉందనుకుంటా, ఏం రెస్పెక్ట్ లేని మనిషి, ఇది సిగ్గు లేని మనిషి, ఏదేదో అన్నారు. అంటే ఏంది, దేని గురించి మాట్లాడుతున్నావు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నువ్వు మా సర్పంచ్లకు ఫోన్ చేసినావంట, ఫోన్ చేసి రమ్మన్నావంట. వాస్తవం, నేను అబౌట్ 7-8 సర్పంచ్లకు ఫోన్ చేసిన, ఇద్దరు ఆల్రెడీ జాయిన్ అయినరు. అప్పారెడ్డిగూడెం సర్పంచ్ వీళ్ళు అయితే ఆల్రెడీ జాయిన్ అయినరు. అదే కాక మొన్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నిలబడ్డ వ్యక్తి కూడా జాయిన్ అయ్యిండు, ఓడిపోయిండు 2014లో. ఎంతోమంది జాయిన్ అవుతుండ్రు, ZPTCలు ఎంపీటీసీలు జాయిన్ అవుతున్నారు. నేను అప్పటి వరకు ఓన్లీ ఇద్దరు జాయిన్ అయినరు, 7 ఫోన్ చేసి 2 జాయిన్ అయినరు. అయితే నేను ఆ సర్పంచ్కి ఫోన్ చేసిన, ఒక సర్పంచ్ నాకు తెలుసు, ఆయన వెనకట్స్ అని తెలుసు. అయితే ఫోన్ చేసి నేనన్నా ఇప్పుడు టీఆర్ఎస్ పని వాళ్ళు ముందుకు కొనసాగరు, ఉండదు పార్టీ సర్వైవ్ అవుతుంది, అదే కూడా తెలుసు. మీరు ఇటు అటు చూడాలి, కానీ అటు చూడకండి, ఇటు మా దిక్కే చూడండి. మీరే కాదు అందరు కూడా, ఈ రంజిత్ రెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అవుతానికి ప్రయత్నం చేసిండు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది బాగా విపరీతంగా ప్రయత్నం. ఎందుకంటే నేను అనుకున్నారు నేను బీజేపీ నుంచి వెళ్ళిపోతా, ఇది ఖాళీ అయితే ఇక్కడ వస్తుంది ప్రయత్నం చేసిండు. తర్వాత నేను ఇక్కడ నుంచి పోతున్నానని తెలిసినాక విపరీతంగా ఇక్కడ వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పోతానికి ప్రయత్నం చేసిండు. ఎంతోమంది, వీళ్ళే కాదు మొత్తము చేవల పార్లమెంట్ ఎంతోమంది లైన్ కట్టిండ్రు, ఇటో అటో పోతందుకు, చాలామంది ఇటు వస్తుందుకే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను సర్పంచ్ చెప్పిన, కొంతమంది ఇద్దరు జాయిన్ అయినరు. అయితే దానివల్ల ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే ఆ సర్పంచ్ ఆయన తెలుసు, ఆయన పేరెందుకు చెప్పాలని. సర్పంచ్ ఆయనకు ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసి ఇట్లా మీరు ఇటు కాంగ్రెస్ పోతున్నట్టే నిజంగా అంటే కోపం వచ్చినట్టుంది. ఆ కోపం మీద నన్ను ఫోన్ చేసినట్టున్నది. కోపంగా మాట్లాడుతుండొచ్చు, కానీ ఓ హద్దు దాటిపోయిందని నేను అనుకున్నా. అయితే ఇగో ఇట్లా కోపంగా మాట్లాడితే ఇప్పుడు 7 ఫోన్ చేసిన, ప్రతి ఒక్క సర్పంచ్కు ఎంపీటీసీ ZPTC ఫోన్ చేస్తా, అట్లా చేయరాదు, ఎట్లా చేస్తావు ఇది అదంటే తప్పనిసరిగా చేస్తా అనే వరకు ఆయన కోపం వచ్చి, ఆయన పెంపకము, ఆయన వ్యక్తిత్వము, ఆయన సంస్కృతి, ఆయన సాంప్రదాయాలు అన్నీ కూడా ఇవి ఆయననే రివీల్ చేసుకున్నాడు. ఇంకా దాని గురించి నేనేం చేయాలి? దాంట్లో మీలాంటి వ్యక్తి అట్లాంటి పట్టించుకోరు, పోయి కేసు పెట్టడం పెద్ద సంచలనం అయిపోయింది. అంటే కేసు పట్టించుకోలో అంత వాగ్వాదం జరిగిందా? ఆ పదము వాడొద్దు, ఎవరు కూడా వాడొద్దు, ఎవరు కూడా వాడొద్దు ఆ పదము. వేరే వ్యక్తి మీద అయితే ముగ్గట్టుట ఒక్క చెంపదెబ్బ ఇష్టం. నేను అట్లా అదే సమయం అది. కానీ ఎంతోమంది టీఆర్ఎస్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తుండ్రు, ఎట్లా వాడతారన్నా, అయినా కూడా అనలేదు, ఇంకో పదం వాడిండు, మా ఊరికి ఎట్లా వస్తాడో చూద్దాము. కాంగ్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకులు, ఎంత ధైర్యం అట్లా మాట్లాడు, ఇచ్చేయాలని నచ్చాలని, ఏం చేయకు, మీరేమైనా చేస్తున్నా మళ్ళీ నా మీద పడుతుంది, ఏం చేయకండి, నేను ఇచ్చిన ఇక లా విల్ టేక్ ఇట్స్. కానీ మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి. అయ్యో హఠాత్తుగా ఫ్రెండ్స్ అనకండ్రి, ఆయన ఓ వ్యక్తి, నేను ఓ వ్యక్తి, ఇచ్చే మర్యాద ఇస్తాను. అటువంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇట్లా నాకు తెలిసినంత వరకు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి వ్యక్తిత్వం వ్యక్తి, ఏదైనా ఉంటే వ్యక్తిగతాన్ని ఎదుర్కొంటారు, పార్టీ పరంగా ఎదుర్కొంటారు, లేకపోతే రాజకీయాలలో ఔన్నత్యాన్ని, గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ పెట్టాలి. కానీ ఆ పార్టీలో ఉన్న సర్పంచ్లను మీ పార్టీలోకి చేరాలి, నాతో రండి అని చెప్పడం నైతికత అనిపించిందా మీకు? మరి 200% ఆ పార్టీలో ఉండగలగరు, ఉండొద్దు, తప్పనిసరిగా ఆ పార్టీ వదిలిపెట్టాలి. మీకు ఇంకేం కొంతమంది ఏంటంటే వాళ్ళని దటాయించిండు,
ఈయన్నే కాదు, వీళ్ళ బాస్లు కూడా మీ ఆ పార్టీలు అంటే మా బీజేపీలో ఉన్న వాళ్ళని కాంగ్రెస్ ఉన్నారు థ్రెటన్ చేసిండ్రు. మీ ఆ పార్టీలు ఉంటే ఓపెన్గా థ్రెటన్, న్యూస్ ఇట్లా ఇంటర్వ్యూలో థ్రెటన్ చేసిండ్రు, పబ్లిక్ స్పీచ్లో థ్రెటన్ చేసిండ్రు. మీ ఆ పార్టీలు ఉంటే ప్రభుత్వ పథకాలు మీకు మీ వాళ్ళకు ఒక్కటి కూడా అందవు, అందాలంటే మా పార్టీకి రావు. నేను అటువంటివి ఏం చెప్పలేదు. నువ్వు బీజేపీలో వాళ్ళకు మనకు తేడా లేదా? వాళ్ళు బెదిరించారు, పార్టీలోకి రావాలన్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ రావని చెప్పారు. వాళ్ళు ఏ విధంగానైతే రాజకీయ ప్రత్యర్థులు నేను పైసలు వాడలేదు, మీరు కూడా అదే ప్రయత్నం చేశారా వాళ్ళని పార్టీలోకి? లేకుంటే కొడతా అన్నానా, లేకుంటే పథకాలు రావని చెప్పినా లేదు. ఆ పార్టీ నాశనం అవుతుంది. తెలంగాణ నాశనం చేసిన పార్టీలా ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పిన. నేను నీకు ఇస్తే నీకు నీ పైసలు ఇస్తా అన్నానా, నేను నీకు ఇస్తే నిన్ను దటాయిస్తా కొడతా తిడతా అన్నానా, లేకుంటే మీకు ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామన్నానా? ఏమని లేదు. తప్పనిసరిగా అంత ఫ్రస్ట్రేషన్ రంజిత్ రెడ్డిలో రావడానికి మీరేమైనా కారణం వెతికారా? ఆ కారణం నేను కాదనుకుంటా. ఆ కారణము ఇది కాదు, నేను అనుకుంటున్నా ఆ కారణం కాదు. ఎందుకంటే ఇప్పుడు సర్వేలను అన్నీ చెప్తున్నది ఈ పోటీ ఓన్లీ కాంగ్రెస్ ఇంకా బీజేపీ మధ్యలోనే ఉంటుంది. ఈ నేషనల్ ఎలక్షన్స్లో వాళ్ళు పేరు మార్చుకున్నా కూడా వాళ్ళు ప్రాంతీయ పార్టీ కాదు, మేము టీఆర్ఎస్ కాదు, భారతీయ రాష్ట్ర సమితి పేరు మార్చుకున్నా కూడా ఎవరు నమ్ముతలేదు. అండ్ ఇది పోటీ ఇద్దరి మధ్య ఉంటుంది. అందువల్లనే ఫ్రస్ట్రేషన్, సర్వేలు చూసి ఫ్రస్ట్రేషన్, ప్రజలు మాట్లాడి చూసి ఫ్రస్ట్రేషన్. తర్వాత ఇద్దరు సర్పంచ్ జాయిన్ అయ్యారు. మీరు ఎక్కువ సర్వేలు చేపిస్తుంటారు, సర్వేలు నమ్ముతారు, సర్వేలను విశ్వసిస్తారు, మీరు కూడా వ్యక్తిగతంగా సర్వే చేసుకుంటారు. రేపటి ఎలక్షన్లో కాంటెస్ట్ చేయాలి కాబట్టి ఏం చెప్తున్నాయి తెలంగాణలో పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉంది లోక్సభ ఎన్నికల్లో? ఎలక్షన్స్ ముందు అందట్లో మోసపోయేటోళ్ళు రాజకీయ నాయకులు, క్యాండిడేట్స్. ఎలక్షన్ తర్వాత అందరు మోసపోయేటోళ్ళు ప్రజలు. అదే ఇండియాలో భారతదేశం రాజకీయాలు అట్లా తయారైంది. ఇప్పుడు నేను ఎవరినన్నా పోయి అడిగిన అనుకో, సార్ మీరే సార్ గెలుస్తాడు, ఇప్పుడైతే మోడీకో ఇప్పుడైతే మీకే వేస్తామంటే చెప్తారు. అందుకే సర్వేలు, న్యూట్రల్ సర్వేలు అవసరము. కానీ నేను ఈసారి ప్రత్యేక సర్వే చేయలేదు. 15,000 శాంపుల్, 14,500 చిల్లర శాంపుల్తోటి నేను అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు సర్వే చేసిన. అప్పుడు కొన్ని ప్రాంతాలలో ఎక్కువ, ఎస్పెషలీ మహేశ్వరం, రాజనగర్, షేర్లింగంపల్లి చాలా మంది 30% వరకు, మేము 35% వరకు, 34% వరకు బీజేపీ వేస్తా అన్నారు. అక్కడ దిక్కు తక్కువ మంది, చేవెళ్ళ, వికారాబాద్ తక్కువ అన్నారు. అయితే ఎవరైతే మేము కాంగ్రెస్కి వేస్తామో లేకుంటే ఎవరైతే మేము టీఆర్ఎస్కి వేస్తామో వాళ్ళ అదో 10,000 మంది ఉన్నారు. వాళ్ళకే వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళకే మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ మీదనే డిప్స్టిక్ సర్వే చేస్తున్నాం. కొత్త సర్వే కాదు. అసెంబ్లీ ముందు ఎలక్షన్స్లో ఎవరినైతే సర్వే చేసినామో వాళ్ళకే మళ్ళీ మేము పోయి సెకండ్ టైం వాళ్ళ దగ్గరనే పోయి అడుగుతున్నాము. అది చాలా సైంటిఫిక్ సర్వే ఉంటుంది. ఎందుకంటే ఎట్లా ఉంది సార్ మూడు, ఇంకా కొలికి వచ్చిందా సర్వే? ఎట్లా ఉంది మూడు, పబ్లిక్ మూడు ఎట్లా? ఇక నేను బీజేపీ పార్టీ పొగడదు అనుకోను కానీ అబ్సల్యూట్ వన్ వే ఉన్నది. అబ్సల్యూట్ వన్ వే ఉన్నది. మాకు కొన్ని జాగాలలో మొత్తం సర్వే నేను చేయలేదు. నేను నా ప్రాంతం సర్వే చేస్తున్నా. నా ప్రాంతంలో అయితే వన్ వే బీజేపీ. రంజిత్ రెడ్డి కోపానికి, ఆగ్రహానికి నేను సర్పంచ్లకు ఫోన్ చేసి అడగడంతో పార్టీ మొత్తం పతనమైపోతుంది, పార్టీలో సర్పంచ్లు ఉండకుండా పోతున్నారు, నా ఓటమి గ్యారంటీ అన్న భావనతో మీకు అంతా గొడవ పెట్టుకున్నాడా ఫోన్లో అని అనుకుంటున్నారా మీరు? అంతే ఉండొచ్చు అనుకుంటున్నా. కానీ నేను ఫోన్ చేసిన దానికంటే ముందే ఫ్రస్ట్రేషన్. ఇగో నీకు నా మీద చాలా కోపం ఉంది ఏదో కారణాల వల్ల. మేము ఇట్లా మాట్లాడుతుంటే ఏదో పెద్ద కారణాలు ఉన్నాయి, కానీ బై మిస్టేక్ మీరు నా మీద ఛాయ్ వాడేసిండ్రు. అప్పుడు నేను నీ గొంతు పట్టుకుంటా. కానీ అది ఛాయ్ వాడేసినందుకు కాదు, నా మీద వెనకట్ సందు ఉన్న క్రోధము. అది ఇప్పుడు రంజిత్ రెడ్డికి మీకు వెనకటి నుంచి ఏం కోపం ఉంది? నాకేం కోపం లేదు. నాకు ఫ్రెండ్షిప్ అసలే లేదు. ఆయనో వ్యక్తి, నేనో వ్యక్తి. ఫ్రెండ్షిప్ కాదు. ఆయన, నేను ఒక వ్యక్తిని రెస్పెక్ట్ ఇచ్చినట్టు రెస్పెక్ట్ ఇస్తా. ఆయన కూడా నా దోస్తేం కాదు, నేను ఆయన దోస్తేం కాదు. కానీ ఆయన డీసెంటే మాట్లాడేది. అందుకే నేను ఫోన్ చేసి లేపినప్పుడు ఫస్ట్ ఏమన్నా, హాయ్ రంజిత్, వాట్సాప్,